బట్టి ఉన్నోళ్ళందరికీ ప్రేమతో నేను ఆహ్వానం పలుకుతున్నాను. తర్వాత మీ ఇష్టం. ఓకే, రైట్. మరి మీరందరూ ఎవరి బలవంతం చేతనైనా వచ్చారా, లేకపోతే ఎవరి బలవంతం లేదు, హృదయపూర్వకంగా మీరే వచ్చారా? హృదయపూర్వకంగా పెద్దగా చెప్పాలి. ఎవరి బలవంతం లేదు. రైట్. ఏం చేశాడు యేసు ప్రభు మీకోసం? పెద్దగా చెప్పండి, అందరు చెప్పండి. ఆ ప్రాణం పెట్టి అంతే ఉన్నాడా, మళ్ళీ తిరిగి లేచాడా? ఎన్నో రోజు. అది నిజమైన దేవుడు ఎవరు? రైట్. లోకంలో ఉన్నవాళ్ళు చేయనిది ఏమిటి? యేసు మాత్రమే చేసింది ఏమిటి? మనం గతంలో సేవించిన వాళ్ళు చేయనిది ఏమిటి? యేసయ్య చేసింది ఏమిటి? మన పాపాల కొరకు వారు ఏమీ చేయలేదు. యేసయ్య అయితే తన ప్రాణం అనే క్రయధనమును చెల్లించి మనల్ని విమోచించాడు. గతంలో మనం మొక్కిన వాళ్ళు ఎవరు కూడా మన పాపముల నుంచి విడిపించడానికి ఎవరో ప్రాణం పెట్టలా, ఏమీ చేయలే. ఇంకా చెప్పాలంటే వారి జీవితాల్లోనే చాలా లోపాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు జీవితంలో లోపము పాపము లేదు. ఆయన పరిపూర్ణ పరిశుద్ధుడు. పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు. రేపు నీ కులస్తులు మతస్థులు వచ్చి మనం ఎంత ఏంది అట్టబోయేవి ఏంది, ఏం ఒరిగింది, ఏం జరిగింది అనుకుంటూ వస్తే అంతే అని అంటావా అనుకుంటే వెళ్ళకూడదు. 7 సేవలే పోరా నాయన. కులం లేదు, మతం లేదు. నా ఆత్మను రక్షించడానికి యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. ఈ పని ఎవరూ చేయలే. కాబట్టి నేను నిత్య జీవాన్ని వెళ్ళాలనుకుంటున్నా. కాబట్టి నాకు యేసు కావాలి. అందరూ వదిలినా పర్వాలా, నాకు యేసు చాలు అనే దమ్ము నీకుందా? ఉంటే చేయొద్దు. ఆ దమ్ము నీకుందా? లేకపోతే భయం ఉందా? నువ్వు పిరిగి పొందవా, లేకపోతే ధైర్యం కలిగిన వాడివా? ఎవరిని లెక్క చేయను, నాకు యేసే కావాలి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అది రైట్. మీ సిద్ధపాటు నిజం. మరి ఈరోజు నీ పక్కన, నీ పేరు పక్కన నీకు కొత్త పేరు వచ్చింది. దాని పక్కన పరిశుద్ధుడు, నీతిమంతుడు, పరిశుద్ధురాలు, నీతిమంతురాలు అని రాస్తాడు. అందుకు తగ్గట్టు బ్రతకాలు. మరి ఇక నుంచి నీ టైటిల్ మారిపోయింది. పరిశుద్ధుడు, నీతిమంతుడు అని పిలుస్తాడు ఇక దేవుడు. అందుకు తగ్గట్టు నువ్వు బ్రతకడానికి పోరాడాలి. దేవుడు శక్తిని ఇస్తాడు. నువ్వు ఆశపడు, ప్రయత్నించు, దేవుడే నిన్ను నడిపిస్తాడు.